రిస్క్ విశాఖలో కలకలం రేపిన బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ వ్యవహారం మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో టెక్నాలజీ ఉపయోగించి 0.30 లక్షలకి 3 కోట్ల లిక్విడ్తో కూడిన నల్ల పేపర్లు. సిటీ సబ్ డివిజన్ -2 డీసీపీ మేక సత్తిబాబు గారు తెలిపిన వివరాలు. లో విస్తురూపోయే విషయాలు. యాస్టరిస్క్ శివశంకర్ చలువాది విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఎనేడి సమీపంలో డెకాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి 3 కోట్ల భారీగా నకిలీ కరెన్సీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సిటీ పోలీస్ సబ్ డివిజన్ -2 డీసీపీ మేకా సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ కాకాని నగర్కు చెందిన భాస్కర రాజుకు అన్నవరంకి చెందిన గన్ని రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బ్లాక్ కలర్లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారుతాయని నమ్మించాడు గనిరాజు. గనిరాజు దగ్గరకు వెళ్లిన భాస్కర రాజుకు 2 బ్లాక్ నోట్లు లిక్విడ్లో ముంచి క్లీన్ చేసి వాటిని షాపులో మార్చాడు. చెల్లుబాటు కావడంతో గన్నిరాజు ట్రాపులో భాస్కర రాజు పడ్డాడని అన్నారు డీసీపీ సత్తిబాబు. 30 లక్షలకు 3 కోట్లు. తన దగ్గర ఇటువంటి కరెన్సీ ఇంకా ఉందని గన్నిరాజు చెప్పడంతో కరెన్సీ రెడీ చేయాలని సూచించాడు భాస్కరరాజు. 3 కోట్ల విలువ చేసే బ్లాక్ నోట్లకు 30 లక్షల అసలు నోట్లు ఇవ్వాలని గన్నిరాజు చెప్పడంతో డీల్ కుదుర్చుకున్నారు ఇద్దరు. డీల్ ప్రకారం 30 లక్షల అసలు కరెన్సీ ఇచ్చి 3 కోట్ల విలువైనవిగా చెప్పి 3 బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీ అప్పగించాడు గన్నిరాజు. అయితే ఆ బ్లాక్ పేపర్ కరెన్సీ తీసుకుని వెస్ట్ గోదావరికి చెందిన మద్దాల శ్రీనివాసరావుతో కలిసి కారులో విశాఖ బయలుదేరాడు భాస్కరరాజు. పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. స్పాట్లో భాస్కర్ రాజుతో పాటు వెస్ట్ గోదావరికి చెందిన మద్దాల శ్రీనివాసరావును పట్టుకున్నారు. ఇద్దరిని విచారించారు. 3 కోట్ల విలువైనవని చెబుతున్న బ్లాక్ ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, ఓ కార్, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 489 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ సత్తిబాబు. అయితే బ్లాక్ కరెన్సీ ఇచ్చిన వాటిని అసలుగా మార్చేందుకు కడిగే లిక్విడ్ను గన్నిరాజు ఇవ్వలేదని నిందితులు విచారణలో చెప్పినట్టు డీసీపీ అంటున్నారు. పైన నల్లగా కనిపిస్తున్నా దగ్గర నుంచి చూస్తే 3 బ్యాగుల్లో పట్టుబడిన బ్లాక్ పేపర్ కట్టలన్నీ వెరిఫై చేశారు పోలీసులు. చూసేందుకు నల్లగా అనిపిస్తున్నా కాస్త దగ్గర నుంచి చూస్తే ఆ నల్లటి కోటింగు వెనుక 500 రూపాయల కరెన్సీ నోటులానే కనిపిస్తోందని అంటున్నారు డీసీపీ. కరెన్సీ నోట్పై ముద్రించే చిహ్నాలు, అక్షరాలు, గుర్తులు అన్నీ ఉన్నాయని అంటున్నారు. ఇంతలా బ్లాక్ పేపర్ కరెన్సీ తయారు చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ మిషనరీ అవసరం ఉంటుందని, దాని వెనుక చాలా మంది ముఠాయే పని చేస్తున్నట్టు అనుమానిస్తున్నామని అంటున్నారు. పరారీలో గన్నిరాజు. మరి ఆ నోట్ల వెనుక ప్రధాన నిందితుడు గనిరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ ముఠా వెనక ఎవరున్నారన్నది ఇంకా విచారణ చేయాల్సి ఉంది అని అంటున్నారు పోలీసులు. అయితే మరి పోలీసులకు పట్టుబడిన భాస్కర రాజుకు అంత మొత్తంలో డబ్బులు ఎందుకు అవసరమయ్యాయి? ప్రశ్న చిహ్నం. గన్ని రాజుకు చెల్లించిన 30 లక్షలు భాస్కర రాజుకు ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రశ్న చిహ్నం. 3 కోట్లు తీసుకొచ్చి భాస్కరరాజు ఏం చేయాలనుకున్నాడు? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? ఇప్పటికే ఎక్కడైనా ఇటువంటి నోట్లను మార్చారా అన్న అనుమానాలున్నాయి. దీని వెనుక పెద్ద ముఠాయే పని చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటువంటి నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న డీసీపీ, గన్నిరాజు పట్టుబడిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే అరెస్టైన నిందితులను కస్టడీకి తీసుకుని విచారించే అంశాన్ని కూడా కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మిషనరీ అవసరము. దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాబోయేది ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేసాము. పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకోవాలి.